హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెస్లా మోడల్ వై ప్రొజెక్షన్ లైట్స్ అన్బాక్సింగ్ బాగా చేశాడు. ఇన్స్టాలేషన్ నేను చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఏ కారు చేద్దాం? ఒక పని చేద్దాం. గిగ్గిపెట్ట కోడి కొదమ పిల్లి పిష్క వేయించిన పప్పులు టామ్ టూమ్ టుస్ నువ్వు అవుట్. ఫస్ట్ బ్లాక్ కార్కి ఇన్స్టాల్ చేద్దాం. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అండ్ ఈ బ్లాక్ కార్ వైట్ కార్ అని పిలుచుకునే బదులు ఈ రెండు కార్లకు మా బావ పేర్లు పెట్టాడు. వైట్ కార్ ఏమో కపిధ్వజ అండ్ బ్లాక్ కార్ ఏమో గరుడ. వైట్ కార్ మా బావది అండ్ బ్లాక్ కార్ మా వైఫ్ది, అంటే మౌనికది అనమాట. వీటి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ పేర్లు ఎందుకు పెట్టాడు ఇవన్నీ. ఫస్ట్ మనం ప్రొజెక్షన్ లైట్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ లైట్ తీసేయాలన్నమాట. ఈ లైట్ తీసేసి ఇది ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఇది తీయడానికి నేను కూడా యూట్యూబ్లో రెఫరెన్స్ వీడియోలు చూసా. వాళ్ళు జస్ట్ ఇలా ఒక స్కూటర్ పెట్టి పుల్ చేసేసారు, వచ్చేసింది. మనం కూడా ట్రై చేద్దాం. యప్, వచ్చింది. ఈ లైట్ ఇప్పుడు కనెక్షన్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ చిన్న లాక్ ఉంది. లాక్ని ప్రెస్ చేసేసి ఇక్కడ ఫోకస్ అవ్వట్లేదు. ఫోకస్ అండి. ఇక్కడ ఉన్న చిన్న లాక్ని కిందికి ప్రెస్ చేసి జస్ట్ లాక్ వచ్చింది. మిర్రర్ పైకి వెళ్ళింది. నేను ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసా. ఈ లైట్ కనెక్షన్ తీసినప్పుడు డోర్ క్లోజ్ అయినట్లాగా వచ్చిందనమాట. చూపిస్తాను చూడండి మీకు. సక్సెస్ఫుల్గా ఓల్డ్ లైట్ రిమూవ్ చేసాం. కొత్తది పెడదాం. జస్ట్ ఇలా చెప్. Yes, Nana. Did you see that? Yeah. The name projection? Yep. మా కూతురికి తెలుగు రాదు, మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా? నేమ్ ఎలా పడుతుందా కూడా. ఓకే, టెస్ట్. ఓకే, ఇలా పడుతుంది కింద. కనబడుతుందా మీకు? ఇలా పెడదాం. అండ్ ఇలా రివర్స్ చేసి పెడితే నేమ్ ఇలా పడుతుంది అనమాట. ఇలా పెట్టాలి. నాకు తెలిసినంతవరకు ఇదే కరెక్ట్. ఇలా పెడదాం. సో ఈ లాకులు కొద్దిగా డెలికేటెడ్గా ఉన్నాయి. మీరు పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి. కొద్దిగా సౌండ్ వస్తుంది. పక్కన నైబర్ గార్డెనింగ్ చేస్తున్నాడు అనమాట. ఫిక్స్ అయిపోయింది. మనం ఇన్స్టాల్ చేసిన ప్రొజెక్షన్ లైట్స్ ఫైనల్ అవుట్పుట్ చూద్దాం రండి.